హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 31. తాతయ్య, మీరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు పల్లవికి విడాకులు ఇవ్వటం ఏమాత్రం ఇష్టం లేదు. పల్లవి వైపుకు అలానే చూస్తూ రాహుల్ ఆమె మాటలకు అడ్డుపడ్డాడు. పల్లవి ఆశ్చర్యపోయింది. తను విన్నది నిజం కాదేమో అనుకుంది. కృష్ణమూర్తి గారి వీపుపై ఉన్న ఆమె చెయ్యి గాలిలోనే ఆగిపోయింది. ఆమె చాలా సేపటి వరకు అలానే చూస్తూ ఉండిపోయింది. నా చెవులే నన్ను మోసం చేస్తున్నాయా ఏంటి? రాహుల్ ఇప్పుడే తనకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేదని అప్పుడే చెప్పేశాడా? కృష్ణమూర్తి గారు కాస్త శాంతించి గొంతు తగ్గించి అన్నారు. రాహుల్, నేనేమి నిన్న పుట్టలేదు. నాతో అబద్ధాలు చెప్పడం ఆపిక. తాతయ్య, నేను నిజమే చెప్తున్నాను. నాకు పల్లవికి మధ్య చిన్నపాటి ప్రేమికుల గొడవ అంతే అని అన్నాడు రాహుల్. కృష్ణమూర్తి గారు రాహుల్ చెప్పింది అస్సలు నమ్మలేదు. ఆయన నిర్ధారణ కోసం పల్లవి వైపుకి చూశారు. ఇది నిజమేనా అమ్మా? ఆ షాక్ నుండి ఇంకా పూర్తిగా తేరుకొని పల్లవి పెదవులు తడుపుకుంది. కానీ ఆమె నోటి నుండి మాటలైతే రాలేదు. ఇక అనూహ్యంగా రాహుల్ ఆమెను తన కౌగిట్లోకి లాక్కున్నాడు. ఒక ప్రేమగల భర్తలా ఆమె వైపుకు చూసి నవ్వుతూ ఆమె భుజాన్ని గట్టిగా పట్టుకుని, రా చెప్పు తాతయ్యకి అని అన్నాడు రాహుల్. కృష్ణమూర్తి గారు పల్లవిని తన వైపుకు లాక్కొని కోపంగా అన్నారు. దాన్ని బెదిరించాలని చూడొద్దు రాహుల్. పల్లవి, నాకు చెప్పు, మీ ఇద్దరి మధ్య జరిగింది మామూలు గొడవేనా అని అన్నారు. కృష్ణమూర్తి గారు రాహుల్ మీద ఇంకా కోపంగానే ఉన్నప్పటికీ ఆయన కళ్ళల్లోని ఆనందం, ఆశ కొట్టొచ్చినట్టు క్లియర్ గా కనబడుతున్నాయి. పల్లవి పెదవులు బిగించి ఒక నవ్వు తెచ్చిపెట్టుకుని మెల్లగా అంది. అవును తాతయ్య, నిజమే. దేవుడి దయ. అయ్యో, మీరిద్దరూ నన్ను గుండె పోటుతో చంపేస్తారేమో అనుకున్నాను అంటూ కృష్ణమూర్తి గారు గట్టిగా నవ్వారు. పల్లవి కళ్ళల్లో నీళ్లు మెరుస్తూ ఆమె కృష్ణమూర్తి గారి చేతిని పట్టుకుని ఇలా అంది. తాతయ్య, దయచేసి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? ఏడవకరా, నాకంతా బాగానే ఉంది అని నవ్వుతూ అన్నారు ఆయన. నేను ముందే చెప్పినట్టు నేను బాగానే ఉన్నాను. నా గురించి నువ్వు బాధపడొద్దు తల్లి. నాకిప్పుడు 90 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. పైవాడి పిలుపు వచ్చి నన్ను తిరిగి రమ్మంటే నేను ఏమాత్రం ఆలోచించను. నా ఏకైక బాధల్లా నా ముని మనవలను చూడలేకపోయానని మాత్రమే. పల్లవి ముక్కు చీరుతూ కృష్ణమూర్తి గారి చేతిని పట్టుకునే ఉంది. అలాంటి మాటలు అనకండి తాతయ్య. మీరు 100 ఏళ్ళు బ్రతుకుతారు. ఆహా, అలాగే జరగాలని ఆశిస్తున్నాను. అప్పటిదాకా ముని మనవల్ని చూడటానికి ఎదురు చూస్తాను. వాళ్ళు కూడా నీలాగే ముద్దుగా ఉంటారని నాకు నమ్మకం తల్లి. అదే సమయంలో ఒక నర్సు అకస్మాత్తుగా లోపలికి వచ్చి రోగికి విశ్రాంతి అవసరమని చెప్పింది కోపంగా. పల్లవి వెంటనే కృష్ణమూర్తి గారిని పడుకోబెట్టడానికి సహాయం చేసింది. పడుకునే ముందు కృష్ణమూర్తి గారు రాహుల్ని హెచ్చరించారు. ఇది విను వెధవా, నువ్వు పల్లవిని బాధ పెట్టాలని చూసావో నేను నిన్నెప్పటికీ వదిలిపెట్టను. వార్డు నుండి బయటకు వచ్చాక రాహుల్ పల్లవి కంటే ముందు వేగంగా నడిచాడు. విడాకులు లేవన్న అతని మాటలు పల్లవి మనసులో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. పల్లవి రాహుల్ని వివరణ అడగాలి అనుకుంది. రాహుల్ నిజంగానే ఆ మాట అన్నాడా, లేక కృష్ణమూర్తి గారిని శాంతపరచడానికి, సంతోషపెట్టడానికి కేవలం అలా అన్నాడా? ఆమె ఆలోచనలు అయితే చాలా గందరగోళంగా ఉన్నాయి బుర్ర నిండా. నిస్సహాయంగా ఏమీ చేయలేక తలదించుకుంది. అకస్మాత్తుగా ఎవరో ఆమె చేతిని పట్టుకున్నారు. ఆమెను చాలా బలవంతంగా ఒక మూలకు లాగారు. పల్లవి తలెత్తి చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు, రాహుల్. ఆమె ఒక చిన్న పిల్లలా తడబడుతూ అతని వెనుకే నిలబడింది. అతను ఇందాక ఆ మాటలు ఎందుకు అన్నాడా అని ఆమె ఇంకా ఇంకా ఆలోచిస్తూనే ఉంది రాహుల్ గురించి. నువ్వు మామూలు దానివి కాదు పల్లవి. రాహుల్ వ్యంగ్యంగా నవ్వాడు. పల్లవి రాహుల్ మాటలకు నిర్ఘాంతపోయింది. అసలు అతను దేని గురించి మాట్లాడుతున్నాడో ఆమెకి ఏమాత్రం అర్థం కాలేదు. రాహుల్ పళ్ళు పటపటా కొరుకుతూ ప్రశ్నించాడు. నీకు విడాకులు ఇష్టం లేకపోతే సూటిగా చెప్పొచ్చు కదా. మా తాతయ్యను ఈ విషయంలోకి ఎందుకు లాగాల్సి వచ్చింది? ఆయనకు ఈ విషయం తెలియనివద్దని నీకు నేను ముందే చెప్పాను. ఇప్పుడు చూసావు కదా అసలు ఏం జరిగిందో. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. పల్లవి కళ్ళు ఇక బాధతో పెద్దవయ్యాయి. గత 2 ఏళ్లుగా ఆమె కృష్ణమూర్తి గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. ఆయన్ని తన సొంత తాతయ్యలా భావించింది. తను చేసిన పనులు రాహుల్ గమనించకపోయినా కృష్ణమూర్తి గారిని బాధ పెట్టే పని తను ఎప్పుడు చేయనని అతనికి తెలుసనుకుంది.
కానీ అది కూడా తెలియలేదు రాహుల్కి తన గురించి. కలలో కూడా రాహుల్ తనను ఈ విధంగా నిందిస్తాడని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే కొద్దిసేపటి క్రితం వరకు రాహుల్ నిజంగా తనతో విడాకులు తీసుకోవాలి అనుకోవటం లేదేమోనని ఆమె ఆశ్చర్యపోయింది. అదంతా మళ్ళీ తన హడియాసే అని తేలిపోయింది. తనెంత వెర్రిదాన్ని అని ఆమె అనుకుంది. ఆమె గుండెల్లోని ఆశల బుడగను ఎవరో సూదులతో పొడిచినట్టు అనిపించింది. ఆమె అతని వైపుకు చూసి ఎలా నవ్వింది బాధగా. ఒక నిమిషం ఆగు. విడాకుల విషయం తాతయ్యకి నేనే చెప్పాను అనుకుంటున్నావా? నువ్వు చెప్పలేదా? రాహుల్ మళ్ళీ ఎదురు ప్రశ్నించాడు పల్లవిని. అది ప్రశ్న కాదు, నింద. అతను దాని గురించి చాలా అంటే చాలా ఖచ్చితంగా ఉన్నాడు. కనీసం విచారించాలని కూడా అనుకోకుండా వాళ్ళ విడాకుల విషయం కృష్ణమూర్తి గారికి చెప్పింది ఆమెనే అని నిర్ధారించుకున్నాడు రాహుల్. అన్యాయం, బాధ, నిరాశ ఒక్కసారిగా పల్లవిని ముంచెత్తాయి. ఆమె పెదవులు కొరుక్కుని అక్కడే బిగుసుకుపోయింది బాధతో. అతనిప్పుడు తనను చూస్తున్న చూపు తను ఏది చెప్పినా నమ్మేలా లేదు. అందుకే ఆమె చెప్పే ప్రయత్నం కూడా ఏమాత్రం చేయలేదు పల్లవి రాహుల్కి. సరే, నేనే చేశాను అనుకుంటే నేనే చేశాను. నేను ఇంత జిత్తులు మారినని నీకు తెలిసింది కదా, వెంటనే నాకు విడాకులు ఇచ్చేసాయి. ఇంకా అలా చెప్పి పల్లవి కన్నీళ్లు పెట్టుకుంది బాధతో. ఇది రాహుల్ని కొంచెం కంగారు పెట్టింది. అతను ఆమె కన్నీళ్లు తుడవడానికి చేయి చాచాడు. కానీ ఆమె అతని చేతిని కొట్టివేసింది. దేనికోసం ఎదురు చూస్తున్నావు రాహుల్? నేనింత జిత్తులు మారి నీచమైన ఆడదాన్ని కదా, నన్ను తొందరగా వదిలించుకోవాలి కదా. ఇప్పుడే కోర్టుకి వెళ్దాం పద. ఆగు, విచక్షణ లేకుండా ప్రవర్తించకు. రాహుల్ తన జుట్టులోకి వేలు పోనిచ్చి ఒక పెద్ద శ్వాస తీసుకున్నాడు. మా తాతయ్య కోసం మనం ఇప్పుడు విడాకులు తీసుకోలేము. సరే, ఆయన్ని శాంతపరిచాక నాకు చెప్పు. నేను ఎప్పుడైనా ఇతంతో ముగించడానికి సిద్ధంగా ఉంటాను. పల్లవి తన ముఖం మీది కన్నీళ్లను తుడుచుకుని వెనక్కి తిరిగి చూడకుండా అతని పక్క నుండే వెళ్ళిపోయింది పల్లవి. ఆమె గుండె ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. ఆమెకిక ఏ నొప్పి తెలియడం లేదు. ఆమె కొన్ని అడుగులు వేసిందో లేదో ఒక గొంతు ఆమె చెవులకు సోకింది. పల్లవి, రాహుల్. కావ్య ఒకలాంటి అడుగులతో వారి వైపుకు వచ్చింది. ఆమె రాహుల్ దగ్గరకు వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోబోతున్నట్టు తూలింది. రాహుల్ ఆమెను పట్టుకోవడానికి చేయి చాచి ఇలా అన్నాడు, నువ్వేంటి ఇక్కడ? నేను నార్మల్ చెకప్ చేయించుకోవడానికి వచ్చాను. మీరు తాతయ్య గారిని తీసుకురావడం చూశాను. కావ్య ఆతృతగా చూసింది. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? దయచేసి ఆయన బాగున్నారని చెప్పండి. నాకు ఆయన గురించి చాలా బాధగా ఉంది. నేను ఆయన్ని చూడొచ్చా? పల్లవి తన మడమల మీద తిరిగి ఇలా అంది. ప్రస్తుతం కృష్ణమూర్తి గారిని ఇబ్బంది పెట్టకు. ఆయన నిన్ను చూడాలి అనుకోవటం లేదు కాబట్టి నువ్వు ఆయనకి దూరంగా ఉండు. అయ్యో, నేను కృష్ణమూర్తి గారిని చూడాలి అనుకోవటం కూడా నేరమేనా? నాతో ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నావు? కావ్య తన గుండెను పట్టుకుని జాల పుట్టించేలా చూసింది. పల్లవి ఈ నాటకాల రాణి వైపుకు చూస్తూ ముఖం చిట్లించింది. కృష్ణమూర్తి గారికి ఇప్పుడే గుండెపోటు వచ్చింది. ఆయన ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు కావ్య ఆయన ముందు ప్రత్యక్షమైతే ఆయన బహుశా అక్కడికక్కడే చనిపోవచ్చు. ఈ విషయం రాహుల్ కూడా తెలుసని ఆమె నమ్మింది. అనుకున్నట్టుగానే ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత రాహుల్ పూర్తిగా వివరించాడు. కావ్య, నువ్వు ఇప్పుడు మా తాతయ్య ముందు కనిపించలేవు. కావ్య కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి వాడు ఇప్పుడేమన్నాడు? ఆమె తన యాక్టింగ్ పూర్తిగా ఆపేసింది. ఆమె కోసం ఏదైనా చేస్తానని వాగ్దానం చేసిన రాహుల్ ఏమయ్యాడు? అతను ఆమె ప్రతి కోరికను సరే అనేవాడు. కానీ ఇప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వద్దంటున్నాడు. అసలు ఇది కళ? రాహుల్ తండ్రి తప్ప రాహుల్ గారి కుటుంబంలో ఎవరికి తను ఇష్టం లేదని కావ్యకు బాగా తెలుసు. ఆమె వాళ్ళ కుటుంబం మనసులోకి చొచ్చుకుపోవాలి అనుకుంది కావ్య. అయినా రాహుల్ ఆమె దారికి అడ్డుగా నిలబడ్డాడు. ఎందుకని ఇలా చేస్తున్నాడు రాహుల్? కావ్య పల్లవి వైపుకు ఒకసారి చూసి తన చూపును కిందకి దించింది. ఆమె కళ్ళల్లో ఒక దుష్టమైన చల్లదనం మెరిసింది. పల్లవి ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య పొల పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆమె రాహుల్ తనలో ఎలాంటి చెత్త నింపిందో దేవుడికే తెలియాలి. తన ఉనికి చాలా ప్రమాదకరం. ఇది పోవాల్సిందే, ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. కావ్య తన గుండెల్లోని ద్వేషాన్ని దాచుకుని ఇలా అంది. రాహుల్, నువ్వు ఈ రోజు విడాకులు తీసుకుంటాను అని చెప్పావు కదా. మీ తాతయ్య హాస్పిటల్లో సడన్ గా ఎలా చేరారు? ఎవరైనా ఆయనకు మీ విషయం ఏమైనా చెప్పారా?
ఆమె కృష్ణమూర్తి గారు ఆసుపత్రిలో చేరడానికి గల కారణం గురించి సూచనలు ఇస్తున్నట్టు స్పష్టంగానే ఉంది. పల్లవి ఎగతాళిగా నవ్వింది. వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ నిజంగానే ఒకే తాను మొక్కలు. కన్నీళ్లతో కావ్య పల్లవి వైపుకు తిరిగి, పల్లవి, నీకు ఈ విడాకులు ఇష్టం లేకపోతే సూటిగా చెప్పు. ఎందుకు నా ఫీలింగ్స్ తో ఎందుకు ఆడుకుంటున్నావు? నువ్వు ఫోన్లో విడాకుల కోసం వెళ్తున్నానని చెప్పావు కదా. కావ్య కన్నీళ్లు ఆమె ముఖంపై వేలాడుతున్న ముత్యాల్లా ఉన్నాయి. ఆమె హావభావాలు చాలా అమాయకంగా జాలి పుట్టించేలా ఉన్నాయి. పల్లవి నోటి మూలలు వంకర తిరిగాయి. ఈ పాము లాంటి దాన్ని నటనకు ఆస్కార్ ఇవ్వచ్చు. ఈ రోజు కావ్యతో వాదించే ఓపిక పల్లవికి లేదు. లేదా రాహుల్ ముందు కావ్య చేసే అత్యుత్తమ నటనను చూసే ఓపిక కూడా లేదు తనకి. రాహుల్ రాహుల్కి నాకు ప్రస్తుతానికి విడాకులు అవ్వవు. ఎందుకనేది ఆ ప్రశ్న నువ్వు రాహుల్ని అడగాలి అనుకుంటున్నాను. పోయి చూడు. వాళ్ళిద్దరి వైపుకు ఒకసారి చూసి పల్లవి వెళ్ళడానికి తిరిగింది. కానీ అప్పుడే వచ్చిన లలితను గుద్దుకుంది. లలిత పల్లవి ఎర్రబడిన కళ్ళను, ఆమె వెనుక ఉన్న ఇద్దరిని గమనించి విషయం ఏంటో గ్రహించింది. ఆమె పల్లవి చేతిని పట్టుకుని అధికారంగా అంది, నువ్వెక్కడికి వెళ్ళటం లేదు. నా కోడలుగా, రాహుల్ గారి కుటుంబ సభ్యురాలిగా నువ్వు మాతోనే ఉంటావు. ఎవరైనా వెళ్ళాలి అంటే అది మన మధ్య ఉన్న బయట వ్యక్తి మాత్రమే. లలిత కావాలని తన గొంతు పెంచింది. ఈ మాటలు విని కావ్య ముఖం పాలిపోయింది. ఆమె తోలి వెనక్కి పడిపోతున్నట్టు నటించి రాహుల్ చేతుల్లో వాలిపోయింది. తలదించుకుని కావ్య భుజాలు తీవ్రంగా వణికాయి. గుండెలు బాదుకుని ఏడుస్తున్నట్టుగా. ఆమె నిజానికి పొల్లు పటపటా కొరికింది. ఇక లలిత అంటే ఆమెకు చచ్చేంత అసహ్యం, చిరాకు. ఈ ముసలి మంత్రగత్తె మళ్ళీ ఆమె పనికి అడ్డు తగలడానికి వచ్చింది. ఆమెకు పిచ్చెక్కుతుంది. పో. లలిత అంగీకారంతో పనేంటి? ఆయన రాహుల్ తనని అందరికంటే ఎక్కువగా పట్టించుకుంటాడు అనేదే ముఖ్యం. అది చాలు తనకి. ఒకసారి రాహుల్తో పెళ్ళైతే ఇంత నిత్యంగా ప్రవర్తించినందుకు ఈ ముసలి మంత్రగతికి బుద్ధి చెప్తుంది కావ్య. ఇంకా కావ్య సిగ్గు లేకుండా తన కొడుకు చేతుల్లో వాడడం చూసి లలిత రక్తం మరిగిపోయింది. ఎంత పద్ధతి లేని పిల్ల. ఆమె పక్కనే ఉన్న పని మనిషి చేతిలోని చీపుని లాక్కున్నారు. ఆ తర్వాత కొన్ని వేగవంతమైన దెబ్బలతో నేల మీద ఉన్న మురికిని కావ్య వైపుకు వచ్చారు. కావ్య భయపడిపోయింది. ఏం చేస్తున్నారు? లలిత గారు కోపంగా ముఖం పెట్టి చీపురును కావ్య వైపుకు చూపిస్తూ అరిచారు. నేను మురికి ఊడుస్తున్నాను, నా కళ్ళ ముందు నుండి పో అని డైరెక్ట్ గానే చెప్పేశారు కావ్యకి. తను ఒక చెత్తతో సమానమని. మరి చూద్దాం.